జనకుడు అంటే తండ్రి లెక్క కుమారుడు, అబద్ధములకు తండ్రి వాడు, అబద్ధములకు తండ్రి. కనుక మనకి ఏమనాలంట? అబద్ధములకు దూరముగా చెయ్యి, అబద్ధములకు దూరంగా చెయ్యి, వ్యర్థమైన వాటికి దూరంగా చేయమని ప్రార్థన చేశాడు కదా. రెండవదిగా అబద్ధములకు నన్ను దూరం చేయి. అబద్ధము పక్కలోనే ఉంటది, సత్యము అబద్ధము రెండు పక్కలోనే ఉంటాయి. దేన్ని చూస్ చేసుకోవాలి మనం? ఒక్కొక్కసారి మనం కొంచెం కష్టాల్లో కొంచెం చిక్కుల్లో పడాల్సి వస్తుంది అనుకోండి. చిక్కుల్లో పడాల్సి వచ్చినప్పుడు నిజం కూడా పక్కనే ఉంటుంది, దాని పక్కనే అబద్ధం కూడా ఉంటుంది. కానీ చాలాసార్లు మనం నిజమైతే చిక్కుల్లో పడతాం కాబట్టి అబద్ధాన్నే చూస్ చేసుకుంటాం కదా. చాలాసార్లు విశ్వాసమైన మనం కూడా అబద్ధాన్నే చూస్ చేసుకుంటున్నాం. కానీ అబద్ధమునకు దూరం చేయని ఆవిడ అడుగుతున్నాడు. అబద్ధము చిన్నదే కదా, అది పెద్దదే కదా? కాదు, అబద్ధము అబద్ధమే, అబద్ధమే కనుక అబద్ధమునకు దూరముగా ఉండాలి. అబద్ధం ఒకవేళ అబద్ధం చెప్తే కొంచెం నష్టం